తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ప్రభుత్వ భూములలో కూడా ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ 600 మందికి అక్కడనే ఇళ్లకు రెగ్యులరైజ్ చేయొచ్చు. కానీ ఇప్పటికే పట్టాలు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా మరి ఎవరి కోసం చేసినట్టు, ఈ 600 ఇళ్ళు ఎవరి కోసం కూల్చినట్టు, ఈ 600 కుటుంబాల రోదన ఎవరి కోసం చేస్తున్నట్టు, ఏ మంత్రి కోసం చేస్తున్నట్టు, ఏ ఎమ్మెల్యే కోసం చేస్తున్నట్టు, ఎవరికి కట్టబెట్టడానికి ఇది చేస్తున్నారో అర్థం కావడం లేదు. మరి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఇలా హైడ్రా కావచ్చు, ఖమ్మం బాధితులు కావచ్చు, లగచర్ల బాధితులు కావచ్చు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ఈ కూల్చివేతలు ఏవైతే జరుగుతున్నాయో ఇవి వట్టిగానే పోవు. నిజంగా కూడా ప్రజల శాపనార్థాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ ఇవి వట్టిగా పోవు. ఈ శాపం మిమ్మలను తప్పకుండా దావానంలాగా మిమ్మల్ని దహిస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. తను మాట్లాడినటువంటి ఒక మాట ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఆయన చెప్పినటువంటి సూక్తి, క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న పలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి, మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి. ఇంకోటి నాకు ఒక సాడిస్టిక్ ప్లేజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ చూసినప్పుడు శాపిస్తే ఏమి జరగవు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. మీ శాపనార్థాలు ఎన్ని పెట్టినా నాకు సంతోషం. వాళ్ళు చాలా బాధతోని మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక సాడిస్టిక్ ప్లేజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ చూసినప్పుడు. ఇది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడేటువంటి మాటలు, ముఖ్యమంత్రి లేకున్నప్పుడు ఆయన చెప్పినటువంటి నీతి సూత్రాలు. అంటే ఇతరులకు ఒక నీతి, తనకొక నీతి. అదేవిధంగా ఇలా నాగర్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి సంఘటన కూడా కుమ్మెరలో జరిగినటువంటి సంఘటన. ఈ సంఘటన వాస్తవంగా 18వ తారీఖున మల్లన్న స్వామి జాతర కోసం పోయినటువంటి గణేష్ మౌనిక దంపతులు వాళ్ళు ఏం తప్పు చేశారండి? ఆ ఊరు వాళ్లకు 100 రూపాయల ఫీజు మాఫీ అనేటువంటి విధానం ఉన్నది. దాన్ని అడిగినరు. అడిగితే సమాధానం చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. మరి అది వదిలేసి ఆమెను ఆయన భర్తను విపరీతమైనటువంటి కులం పేరుతో దూషించడమే కాకుండా వేధిస్తున్నటువంటి సమయంలో నా భర్తను వదిలిపెట్టండి అని ప్రాధేయపడుతూ ఆ పసిపిల్లని తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ ముందర పెడితే మరి తన్ని ఆమె ప్రాణాలు తీసినప్పటికీ కూడా మరి ఈ ప్రభుత్వానికి కళ్ళు లేవా, చెవులు లేవా? లేదంటే మీ మనుషులు ఏది చేసినా వాళ్ళకు మాఫీనా? రాష్ట్రంలో అదే జరుగుతున్నది.